ఆ తర్వాత జగనన్న గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏకంగా 10,000 కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టును చంద్రబాబు గారు 30,000 కోట్లకు తీసుకెళ్తే జగనన్న గారు 55,000 కోట్ల ప్రాజెక్టుగా చూపించారు. కానీ దాని ఎత్తు తగ్గించి 90 టీఎంసీల ప్రాజెక్టే అన్నారు. సరే పోనీ అదైనా చేశారా అంటే కేంద్రంతో మాట్లాడుతున్నాము వాళ్ళతో మాట్లాడుతున్నామని మాటలు సాగదీశారే తప్ప ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు కాలేదు. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పిన జగనన్న గారు ఇప్పుడు 2023 అసలు పోలవరం గురించి ఊసేలేదు, మాటే లేదు. ఏమైంది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదే జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టాడని ఒక ఆరోపణ ఉంది. అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్నారు. వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగి ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకిటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకొని ఎండనక వాననక ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశాను. ఎప్పుడో మాట మాట్లాడకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశాను.